మన చుట్టూ 10వ లెసన్. మన చుట్టూ జరిగే మార్పులు. పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీనినే తోడు పెట్టడం అంటారు. తోడు వేసినప్పుడు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది పాలను పెరుగుగా మార్చుతుంది. పాలు పెరుగుగా మారినప్పుడు పాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి రంగు, రుచి, స్థితిలో మార్పులు వస్తాయి. ఒక పదార్థం ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారడాన్ని బాష్పీభవనం లేదా ఎగురుట అంటారు. ఒక పదార్థం వాయు స్థితి నుంచి ద్రవ స్థితికి మార్పును సాంద్రీకరణమని, ఒక పదార్థం ద్రవ స్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని ఘనీభవనం లేదా స్ఫటికీకరణమని. చలికాలం ఉన్ని దుస్తులు, ఎండాకాలం నూలు దుస్తులు. ఒక ప్రదేశం ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలిపీడనం తగ్గుతుంది. ఒక ప్రదేశం ఉష్ణోగ్రత పెరిగితే గాలిపీడనం తగ్గుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో ఏర్పడే మార్పులను ఋతువులు అంటాము. చలికాలం పగలు తక్కువగా, ఎండాకాలం పగలు ఎక్కువగా. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాము. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీన నాటికి సూర్యోదయం దిశ తూర్పు నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. అప్పుడు నీడ ఎడమవైపు ఉత్తరం వైపుగా ఏర్పడుతుంది. మే 15 వరకు దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అప్పుడు పడమర వైపు నీడ ఏర్పడుతుంది. సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పుకు ఒక కారణంగా చెప్పవచ్చు. పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పుతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. అదే విద్యుత్ బల్బులో స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదైన మార్పు. కోయాగ్యులేషన్. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున రెన్నేట్తో పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటాము. చలికాలం నుంచి ఎండాకాలం, ఎండాకాలం నుంచి వర్షాకాలంలో మార్పులు అనేటివి తాత్కాలిక మార్పులు. పాలు పెరుగుగా మారడం శాశ్వతమైన మార్పు. మంచు ముక్కలు నీరుగా, నీరు మంచు ముక్కలుగా మారడం మానవ ప్రయత్నంలో జరిగే తాత్కాలిక స్థితి ఆకారంలో మార్పు. ఇనుము తుప్పు పట్టడం సహజ మార్పు. శాశ్వత స్థితి ఆకారంలో మార్పు. మొక్కల పెరుగుదల సహజ శాశ్వత స్థితి ఆకారంలో మార్పు. అన్నం వండడం మానవ ప్రయత్నంలో జరిగేది శాశ్వత స్థితి ఆకారంలో మార్పు. ఐస్ క్రీం కరగడం మానవ ప్రయత్నంలో ఉండేది తాత్కాలికం స్థితి ఆకారంలో మార్పు. గుడ్డుని ఉడికించడం మానవ ప్రయత్నంలో జరిగేది శాశ్వత స్థితి ఆకారంలో మార్పు. విద్యుత్ బల్బు ఆన్ ఆఫ్ అవ్వడం మానవ ప్రయత్నంలో జరిగే మార్పు తాత్కాలిక స్థితిలో మార్పు. అత్తిపత్తి ఆకుల మార్పు మానవ ప్రయత్నంలో జరిగే మార్పు తాత్కాలిక స్థితి ఆకారంలో మార్పు. ప్రీ హిస్టారిక్ యుగంలోని మొక్కలు జంతువులు ఉద్భవించాయి. అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువులు, పెట్రోల్ మొదలైనవి శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించుటకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 11th లెసన్, 6th క్లాస్లోని 11th లెసన్. నీరు మనకు ప్రాణాధారము. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో మరణిస్తున్నారు. నీటిని లీటరు, మిల్లీలీటర్లలో కొలుస్తారు. వాటర్ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలెన్లు లేదా లీటర్లలో కొలుస్తారు. నీటి నిలువ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తాం. వరదల టైంలో ప్రాజెక్టుల నుండి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో 1 క్యూసెక్ = క్యూబిక్ సెంటీమీటర్/సెకన్.
నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వల్ల మరణాలు. డెవలపింగ్ కంట్రీస్లో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్ల. నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో కూడా నీరు ఉంటుంది. వాటర్ మిలన్, ఫ్రూట్స్, ఆరెంజ్, బాటిల్ గార్డ్, కుకుంబర్లో కూడా నీరు ఉండును. హ్యూమన్ బాడీలో 70% నీరే ఉండును. భూగోళం మీద 3/4 వంతు నీటితో నిండి ఉంటుంది. రక్షిత మంచి నీటి సరఫరా దశలు, ఇది చాలా ఇంపార్టెంట్. చెరువు, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువు, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంకు, కుళాయిలు. కుళాయిలు అంటే నల్లాలు. నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తుంది. స్టిల్ తాగునీటి సమస్య కూడా ఉంది. భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితమై కావున ఫ్లోరోసిస్ వృద్ధి చెందింది. ఇక్కడ వర్షం నీరు నిల్వ చేయకపోవడం వల్ల కరువుకు ఒక ప్రధానమైన కారణం. 5 years లోపు పిల్లల మరణాలు అతిపెద్ద కారణం అసురక్షితమైన నీరే. 90% డయేరియా మరణాలు పిల్లలలో. డయేరియా వల్ల మరణించే వారిలో దాదాపు 90% పిల్లలే. వరుసగా 4 నుంచి 5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా తీవ్రమైన కరువును ఎదుర్కొంటుంది. ప్రతి మనిషికి రోజువారీ అవసరాల నిమిత్తం 50 లీటర్ల వాటర్ కనీసం కావాలి. 1 kg వరిధాన్యం పండించడానికి దాదాపు 5,000 లీటర్ల వాటర్ కావాలి. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. ఎందుకు నడపకూడదంటే వాహనాలలో టైర్లలో గాలి ఉంటుంది కాబట్టి స్పీడుకు అది ప్రెషర్ వల్ల నీటిపైన తేలడానికి, నీటిపై కొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అప్పుడు వాహనాలు మెల్లగా పోనివ్వాలి. స్పీడ్ పోతే తొందరగా వెళ్దాం అనేది ఒక అపోహ. ఇక్కడ వాతావరణ శాస్త్రవేత్త రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటిని తెలుసుకుంటారు. రాడార్ యొక్క ఫుల్ నేమ్ ఏంటిదంటే రేడియో డైరెక్షన్ అండ్ ర్యాగింగ్. భూమి మీద నీటిలో 1/4 వంతు మాత్రమే మంచినీరు ఉంది. వర్షం నీరు నిల్వ చేయకపోవడం కరువు యొక్క ప్రధానమైన కారణము. నెక్స్ట్ లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. ఇది ఇక్కడ పటం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. పటం కూడా అడుగుతాడు. ఇవేమో ధ్రువాలు, ఇది లోహపు మూత క్యాపు, ఇది ఫిలమెంటు, ఇది గాజు పలక. ఇది చూసుకోవాలి. థేల్స్ ఆఫ్ మిల్లిస్ గ్రీకు శాస్త్రవేత్త. క్రీస్తు పూర్వం 624-546 సంవత్సరంలో స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. థేల్స్ ఆఫ్ మిల్లిస్ స్థిర విద్యుత్. విలియం బర్డ్స్ బ్రిటిష్ శాస్త్రవేత్త. 1544-1663లో విద్యుత్తును కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానికి హూమర్ అని పేరు పెట్టాడెవడు? విలియం బర్డ్స్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికన్ శాస్త్రవేత్త. 1706-1990లో విద్యుత్తుకు ధన, రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు. లూయి గాల్వానీ ఇటలీ శాస్త్రవేత్త. 1737-1798 చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించింది. జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుందని భావించినవాడు లూయి గాల్వానీ. హాన్స్ హైర్స్టడ్ డేనిష్ శాస్త్రవేత్త. 1777-1851లో విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే భౌతిక రసాయన శాస్త్రవేత్త. 1791-1867లో మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నదెవరు? మైకేల్ ఫారడే. అదే కాకుండా విద్యుత్ మోటార్ను, విద్యుత్ జనరేటర్ను కూడా మైకేల్ ఫారడే కనుగొన్నాడు. ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశాడు. థామస్ అల్వా ఎడిసన్
1846 1931 అమెరికన్ శాస్త్రవేత్త అమెరికాలో మొట్టమొదటిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. బల్బు లోపల 2 తీగల మీదుగా ఉండే సన్నని స్ప్రింగు లాంటి తీగనే బల్బులో వెలిగే భాగం. ఇదే ఫిలమెంట్. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటాము. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహమే కరెంటు. స్విచ్ ఆన్, విద్యుత్ వలయం పూర్తయి కరెంటు ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్, విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అని, విద్యుత్తును తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అని. థామస్ అల్వా ఎడిసన్ 1000కి పైగా ఆవిష్కరణలు చేశాడు. థామస్ గాజు బల్బు ప్లస్ ప్లాటినం ఫిలమెంటుగా ఉంచితే 8 నిమిషాలు వెలుగుతుంది బల్బు. అదే గాజు బల్బు మసిపూసిన నూలు దారంని ఫిలమెంటుగా ఉంచితే 45 గంటలు వెలిగింది. గాజు బల్బు ప్లస్ వెదురు తీగను ఫిలమెంటుగా ఉంచితే చాలా డేస్ వెలుగుతుంది. గాజు బల్బు ప్లస్ దూదిని ఫిలమెంటుగా ఉంచితే వెదురు కంటే ఎక్కువ డేస్ వెలిగింది. ఫైనల్లీ టంగ్స్టన్ ఫిలమెంటు బల్బు ఆవిష్కరణ గాట్ ఇట్. ఘటం అంటే బ్యాటరీ. ఇది విద్యుత్ వనరుగా పనిచేస్తుంది. పిన్నీసు విద్యుత్ వాహకము, పెన్సిలు, ఇరేజర్ విద్యుత్ బంధకాలు. బల్బు వెలుగుటకు ఫిలమెంటు అవసరం. స్విచ్ మీట వలయాన్ని మూసి ఉంచుటకు, తెరిచి ఉంచుటకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెసన్ ఎలా కావాలో నేర్చుకుందాం. 13th లెసన్. పొడవుకు ప్రమాణము మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటరు. పూలదండ మూర, అంగళాన్ని స్ట్రైడ్స్ అంటారు. ఇది చిన్న ప్రమాణాలు. ఆట స్థలం, పొడవు వెడల్పు కొలవడానికి అంగళను ఉపయోగిస్తారు. చిర్రగోన అంటే గిల్లిదండ. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ బ్రిడ్జ్ వంతెన. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. చాలా కాలం క్రితము జానా మూర అంగల్లో కొలిచేవారు. ముక్కు మధ్య చేతివేలి వరకు దూరం గజం. ముక్కు నుంచి మధ్య చేతివేలి వరకు దూరాన్ని గజం అంటాం. గజాన్ని 3 సమభాగాలుగా విభజించారు. అందులో ప్రతి భాగం చూద్దాం. 1 అడుగు, గజం 3 అడుగులు. అంగుళం, అంగుళం అంటే అడుగులోని 12 భాగాలు అంగుళం అయితే. కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చును. 2 దేశాల మధ్య వాణిజ్య వ్యాపారస్తులు జానా మూర కొలతలను తేడా వలన గొడవలు పడ్డారు. ఇది ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరిడియం లోహాలను కలిపి చేసిన కడ్డీని ప్రమాణంగా తీసుకున్నారు. ఈ కడ్డీలలో పొడవునే మీటర్ అంటారు. 1 మీటర్ 100 సమభాగాలుగా విభజించి 1 సెంటీమీటర్ అని పిలుస్తాము. ప్రతి సెంటీమీటర్లో 10 సమభాగాలు విభజించారు. ఒక్కో భాగాన్ని మిల్లీమీటర్ అంటారు. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్స్. 1000 కిలోమీటర్లు అయితే 1 మీటర్. 1000 మీటర్లు అయితే 1000 కిలోమీటర్ల. 1000 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్, 1 కిలోమీటర్. 1000 మీటర్లు, 1000 మీటర్స్. 1000 మీటర్స్ అయితే 1 కిలోమీటర్. ఈ నిజమైన లోహపు కడ్డీ ప్రస్తుతం ఫ్రాన్స్ మ్యూజియంలో ఉంది. దూరానికి పెద్ద ప్రమాణం కిలోమీటర్. 1 కిలోమీటర్ మీటర్ కంటే 1000 రెట్లు పెద్దగా ఉంటుంది. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. 1 గ్రామ్ = 1 ఘనపు సెంటీమీటర్. 1 మిల్లీలీటర్ = 1 ఘనపు సెంటీమీటర్లకు సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం గ్రామ్. ఇది 1 ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం. 1957 ఏప్రిల్ 1 ఇండియాలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశికి, కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరాలు ఉన్నాయి. మొఘల్ పరిపాలన కాలంలో భూమిని గజ, బిగాలలో కొలిచేవారు. చదరపు సెంటీమీటర్ = సెంటీమీటర్ స్క్వేర్. 1 మిల్లీలీటర్లో 10 కోట్ల వంతు, 100 కోట్ల వంతు నానోమీటర్. 1 మీటర్లో 100 కోట్ల వంతు నానోమీటర్. 1 మీటర్ =
100 కోట్ల నానోమీటర్స్. 1 ఘనపరిమాణం ఈక్వల్ 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ 1 సెంటీ. అట్టపెట్టె ఘనపరిమాణం పొడవు, వెడల్పు, ఎత్తు. ద్రవాల ఘనపరిమాణం మిల్లీలీటర్లలో కొలుస్తారు. 1 ml ఈక్వల్ 1 ఘన సెంటీమీటర్ను ఘనపదార్థాల ఘనపరిమాణంను కొలవడానికి ప్రామాణికమైన కొలత. విమానాలు, ఓడల వేగాన్ని నాట్లు, నాటికల్ మైళ్ళలో కొలుస్తాం. 1 knot ఈక్వల్స్ 1.852 km/h. 1 మైల్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్లకు సమానం. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. కంప్యూటర్, మొబైల్స్ వంటి సాధనాలను మెమరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లో కొలుస్తారు. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. 1 kg రైస్ ఉత్పత్తి చేయడానికి 5000 లీటర్ల నీళ్లు కావలెను.